మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రాశి పెట్టుకోండి. ఎంత డబ్బు వస్తుందో అన్ని అవమానాలు వస్తాయి. వీరు తీసుకునే ప్రతి నిర్ణయము కత్తి మీద స్వామి. ప్రతి చోట అవమానాలు, ధనం కూడా అలాగే వస్తుంది, అవమానాలు కూడా అలా వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా 1కి 100 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి వీరికి ఒకసారి ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటిది గవ్వల ద్వారా చూద్దాం. 4 వైపుల నుండి అన్ని రకాలుగా అన్నీ పొంచి ఉన్నాయి. ఒక పక్క ఆనందం మురిపిస్తుంది, ఇంకో పక్క విషాదం తీసుకొస్తుంది. ఒక పక్క ధనం అందుతుంటుంది, ఒక పక్క విపరీతమైన ఖర్చు కనపడుతుంటుంది. ఏ రకంగా చూసుకున్నా ఒక దిగ్బంధం అనే చెప్పొచ్చు. అందుకని మీరు గమనించండి, చాలా సందర్భాల్లో కోట్లు అయిపోతారు, కోట్లకు అధిపతి అవుతారు, లేకపోతే ఇంకోటి అయిపోతారు, రకరకాలుగా చెబుతారు. ముందు మనం బాగుంటే ఏదైనా అనుభవించవచ్చు. అందుకని గాల్లో మేళ్ళ కట్టకండి. వృశ్చిక రాశి వారు గాల్లో మేళ్ళ కట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటా, ఉన్న దాంట్లోనే ఆనందంగా బ్రతికే ప్రయత్నం చేయమని గవ్వలు చెప్తున్నాయి. అందుకని ఫిబ్రవరి మాసంలో ఒక్కొక్కరికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, మరి ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది? వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో విద్యార్థులకు ఆశించినంత ఫలితాల కంటే మెరుగ్గానే ఉంటుంది. ఎందుకనంటే మంచి గుర్తింపు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుంచి, ఇరుగుబోరు వాళ్ళ నుంచి, అందరి నుంచి కూడా కీర్తికి డౌట్ అయితే లేదు. శబాష్ అనే పదం ఎక్కువ వింటారు వీళ్ళు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు. గురుగారు, మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తే ఎలా ఉంటుంది, వారు ఉద్యోగంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. వీరికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు. ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కొత్త చిక్కులు అంటే నోరు అదుపులో పెట్టుకోరు, మాటలు వదిలేస్తారు, గాల్లో మేళ కడతారు. రేపు రాబోయేటువంటి పరిస్థితిని బట్టి ఇప్పుడే ఊహించుకుని ఒక మేడ కట్టుకుని దానికి అందరిని ఆహ్వానించుకుని ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటారు. అందుకని చాలా సంయమనం పాటించాలి వృశ్చిక రాశి వారు. అందుకని వీరికి ఎక్కడ ఉద్యోగం చేయనివ్వండి, వీరికి తెలియకుండానే వృశ్చిక రాశి వారికి చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటానే ఉంటారండి. వీరు మాట్లాడే ప్రతి మాటలోనూ అపార్థం ఎత్తుక్కుంటారు. అందుకని వీరిని ఒక దుర్మార్గం స్థితిలోనే చూస్తారు ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా. అలాంటి స్థితికి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో శ్రీకారం జరగబోతాం. అందుకని వీరు ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తలు పాటించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళ యొక్క నడవడిక విధానం అన్నీ ఉండాలని చెప్తాను. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా, మరి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వివాహ యోగం ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కళ్యాణ యోగం బలంగానే ఉన్నది. కాబట్టి సానుకూలమైనటువంటి ప్రయాణం చేయొచ్చు, వీళ్ళు వివాహ ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అయితే 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కూడా కళ్యాణం కుదిరే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతమంది కళ్యాణాలు జరగవు. వాళ్ళు విసిగి వేసారిపోయి వదిలేసి ఉంటారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా కళ్యాణం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గురుగారు, మరి సంతాన యోగం ఉందంటారా? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో సంతాన యోగం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సంతాన యోగ ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండబోతా ఉన్నాయి. చాలా లాంగ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన ఒక్కొక్కరు వివాహం 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నిరుత్సాహపడని పని లేదు, అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి మాసం వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది సంతాన యోగంలో. గురుగారు, ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంట? తప్పనిసరిగా తల్లి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. పై అధికారుల నుండి, ప్రజానికం నుండి, ఉన్న అధికారం నుండి ఒక భయంకరమైనటువంటి ఉపద్రవం వీళ్ళకి పొంచుంది. రెండోది అనారోగ్య సమస్యలు పొంచుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు ఫిబ్రవరి మాసంలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటో తెలుసా? మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పెరుగన్నాన్ని వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకు కానీ పేదలకు కానీ పంచే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా కాస్త మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కళారంగంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం తల్లి. కళారంగంలో ఉన్నటువంటి వారికి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి అవకాశాలన్నీ అందినట్టే ఉంటాయి, కానీ ఎందులోనూ అవకాశం రాదు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సినీ రంగంలో మ్యాక్సిమం ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెబుతున్నాను అని అడిగితే, నది ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు నోటీసులు అందుకోబోతున్నారు ఫిబ్రవరి నెలలో. వ్యాపారంగా చేస్తే చాలా పెద్ద హెడ్ఏక్, ఉద్యోగస్తులు ఒకేసారి మానేస్తారు, కొత్త వ్యాపారానికి శ్రీకారం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు ఈ వృశ్చిక రాశిలో జరుగుతాయి. కానీ ఏదైనా విజయం సాధిస్తారు. కాస్త ఓర్పు సహనంతో ఉండాలి. అందుకని వృశ్చిక రాశి వారికి సహనం ఎక్కువ. అలా కానీ ఉంటే వాళ్ళు చివరాఖరికి లైఫ్లో మంచి విజయాలు పొందుతారు. కానీ ఒక అద్భుతాన్ని అయితే మాత్రం వీళ్ళు చూస్తారు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ మాసంలో. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు కదా, మరి స్త్రీలకు ఎలా ఉంటుందంటారు, పురుషులకు ఎలా ఉంటుందంటారు? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి, స్త్రీలకు పురుషులకు విడివిడిగా స్త్రీలు ఎలా ఉండబోతుంది, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ అవమానాలు ఎదురవబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువ అవమానాలు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఎలాంటి విషయాల్లో? ఉద్యోగంలోను, వ్యాపారంలోను, నలుగురిలోను, వీరు చేస్తున్నటువంటి పనుల్లోనూ, నడవడికలోను, ప్రతి చోట కూడా వీరికి తెలియకుండానే అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇంటిలో కూడా బిడ్డల నుంచి కూడా మాటలు పడేటువంటి పరిస్థితి వృశ్చిక రాశిలో వాళ్ళకి కనపడతా ఉంది. అందుకని వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువ అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అమ్మ మీరేం చేయాలని అడిగితే, అవకాశం కుదిరితే లలిత సహస్రనామం చదివే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఒక అతీతమైనటువంటి శక్తి మీకు కూడా ఉంటుంది. అందుకని వృశ్చిక రాశి వాళ్ళకి హెచ్చరిక సుమ ఫిబ్రవరి మాసం. పురుషులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి రాక్షసులు తిరుగుతున్నారు వీరి చుట్టూ, పురుషులు. ఎందుకంటే వీరు గుప్త నిధుల్లోనూ, లేకపోతే ఏదో ఆకస్మిక ధనమో, లాటరీయో, లేకపోతే ఇంకో దానిపై పరుగులెడుతుంటారు. వీళ్ళ దగ్గర ఏమి ఉండదు, కానీ మాటలు కోటలు దాటేస్తుంటాయి వృశ్చిక రాశి వారికి. ఈ వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా పెద్ద పెద్ద బేడలు, భవంతుల గురించి మాట్లాడుతుంటారు. పెద్ద పెద్ద ధనం వచ్చేస్తుంది ఈ నెలలో నాకు అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అందుకని వీళ్ళ సమయాన్ని వృధా చేసుకోకండి దయచేసి. కాబట్టి కాస్త ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కానీ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి విపరీతమైనటువంటి ఖర్చు ఉన్నది. మీ తాహతుకు మించి ఖర్చు పెరుగుతుంది. పురుషులకు మీ ఇంట ఖర్చు ఒక 50,000 అయితే మీకు 1,50,000 ఖర్చు పెరుగుతుంది. అంతటి ఖర్చుతో కూడుకున్నటువంటి మాసం మీకు ఫిబ్రవరి మాసం. మరి మీరేం చెయ్యాలండి? ఇబ్బందులు వస్తున్నాయి కదా, మరి దీని నుంచి ఎలా బయటపడాలంటే వృశ్చిక రాశి వారు ఫిబ్రవరి మాసంలో హనుమన్ నామస్మరణ అసలు వదలకుండా ఉండండి. మీరు ఏ పనైనా చేయండి, జయ హనుమాన్ అని అనుకోండి. మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయంలో పటిక బెల్లాన్ని ఇవ్వండి. మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయంలో తమలపాకులు ఇవ్వండి. మీకు అవకాశం కుదిరితే హనుమాన్ దేవాలయం కాసేపు కూర్చుని ధ్యానం చేయండి. ఏ ఉపద్రవాలు జరగవు, తప్పనిసరిగా బయట ఉంటారు. దైవ సంకల్పం కావాలి, ప్రకృతి ధర్మం కావాలి, మనిషికి ఆధ్యాత్మిక చింతన కావాలి. అప్పుడే మనం ఆత్మజ్ఞానంతో ఏ అడుగు ముందుకు వేసినా బాగుంటుంది తల్లి. గురుగారు, మొత్తం మీద మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కదా, మరి వారికి విదేశ యోగం ఉందంటారు? తప్పనిసరిగా తెలియ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయాణం కానీ చేస్తే ఎలా ఉంటుంది, ఒక వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదో ఒకసారి చూద్దాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు, విదేశాల్లో ఉన్నటువంటి వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోర్టు కేసులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు విదేశాల్లో ఉంటే ఎదుగుదల లేకుండా రకరకాల సమస్యలు ఉన్నారని పక్కగా చెప్పచ్చు. ఒకవేళ ఇక్కడుండి ఏదైనా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో ఒక 80% అవకాశాలు ఉన్నాయి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే. ఖచ్చితంగా ఆశాజనకంగానే ఉందని చెప్పచ్చు. కానీ సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి.
అందుకని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృశ్చిక రాశి ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. విదేశీ ప్రయత్నం చేయాలని అనుకున్నటువంటి వాళ్ళకి వెళ్ళాలనుకున్నట్టు 80% అవకాశాలు ఉంటాయి. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే, ఏ దైవాన్ని పూజిస్తే ఈ మాసం అంతా బాగుందంటారు? తప్పనిసరిగా తల్లి, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మీ యొక్క ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారు అని అడిగితే శనీశ్వరుడు. అందుకని వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆరాధించవలసినటువంటి దైవం శని నామస్మరణ. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని చదవాలి. అవకాశం ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారు ఫిబ్రవరిలో 4 శనివారాలు కూడా మీకు అవకాశం కుదిరితే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అద్భుతంగా, చాలా అద్భుతంగా వచ్చేటువంటి ఏ ఉపద్రవాన్నైనా మనం ఎదుర్కోవడానికి ఒక అతీతమైనటువంటి శక్తి నీలో ప్రసరణ జరుగుతుంది. అది ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఇది వృశ్చిక రాశి వారికి శాసనం. గురుగారు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.